ఎవరైతే ఆ పార్టీయో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క పరంపరను తెలుసుకొని మాట్లాడని అంటున్నారు. పరంపర అంటే ఏంటి అంటే ఆయన క్రిస్టియన్ అని చెప్పాలని చూస్తున్నారు. ఓకే సరే, పరంపరల గురించి ఒక్క నిమిషం మాట్లాడదాం సార్. ప్లీజ్ సార్ చెప్పండి. ఇప్పుడు ఏంటి జగన్మోహన్ రెడ్డి పరంపర, వీళ్ళది కూడా మాట్లాడదాం, వీళ్ళ పరంపర కూడా చూద్దాం. టీడీపీ పరంపర కూడా మాట్లాడదాం. ఓకే మాట్లాడండి. చంద్రబాబు గారు ప్రసిద్ధి గాంచిన 1000 కాళ్ళ మండపాన్ని పడగొట్టింది ఎవరు సార్? చంద్రబాబు గారు. విజయవాడలో 40 గుళ్ళు కూల్చింది ఎవరు సార్? చంద్రబాబు గారే అండి. హైదరాబాద్ లో గానీ అమరావతిలో బుద్ధుడి విగ్రహం పెట్టించింది ఎవరు? చంద్రబాబు గారే. హిందూయిజానికి బుద్ధిజానికి తేడా తెలుసానికి? అంటే హిందూయిజం ఏంటి బుద్ధిజం ఏంటో తెలియకుండా బుద్ధుడి విగ్రహాలు పెట్టించుకొని బుద్ధిజం ఫాలో అవుతున్నారా హిందూయిజం ఫాలో అవుతున్నారా తెలీదు. ఆయన ఒక హిందూ ధర్మ పరిరక్షకులు, గుర్తుపెట్టుకోండి. మీరు చెప్తున్నారా ఆయన చెప్పుకుంటున్నారు కదా హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తామని. ఓకే ఓకే. రెండో వ్యక్తి అసలు దేవుడే లేడు, మా నాన్నగారు దీపారాజంలో సిగరెట్ వెలిగించుకుంటారని చెప్పాడు. వాళ్ళ అన్నగారు అయితే ఇంకొక అడుగు ముందుకేసి దేవుడిని తిడతాడు, దేవుడు లేడు అంటాడు, దేవుడిని ట్రోల్ చేస్తాడు అసభ్యకరమైన మాటలతో. మీరు నాగబాబు గారి నుంచి చెబుతున్నా సార్. నిన్న ఒక వీడియో చూశాను. ఆయన 2021 ఆగస్టు 21వ తారీఖున 22 ఆగస్టు 21వ తారీఖున ఒక ట్వీట్ చదివాను సార్. ఎంత దారుణం! దేవుళ్ళని తిట్టడం, ఉరి వేసి చంపేయాలంట చచ్చే వరకు. అది ఎంత సాడిస్టు, స్టూపిడ్, నువ్వు ఎంత నార్కోటిక్, ఇంత మాటలు మాట్లాడాడు సార్. ఇంకొకటి చెప్తానండి, మా అమ్మాయికి బ్యాప్టిజం తీసుకున్నామని చెప్పాడు పవన్ కళ్యాణ్. అంటే బ్యాప్టిజం తీసుకుంటావు నువ్వు, సడన్గా అవసరమైతే షర్ట్ వేసుకున్నంత ఈజీగా మతం మార్చుకోగలవు. ఈయన ఒక హిందూ ధర్మ పరిరక్షకుడు, ఆయన ఒక హిందూ ధర్మ పరిరక్షకుడు, ఈయన ఒక హిందూ ధర్మ పరిరక్షకుడు. వీళ్ళిద్దరూ కలిపి పరంపర చెక్ చేయండి అని అడుగుతున్నారు కదా. పరంపర. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరంపరను కూడా ఒకసారి చెక్ చేద్దాం సార్. ఓకే. తిరుమలలో 2 కొండలు కాదు 7 కొండలు తిరుమలవి అని జీవో తెచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. తిరుమల లడ్డుకు పేటెంట్ తెచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. SVBC ఛానల్ ద్వారా ఇంటింటికి వెంకటేశ్వర స్వామి యొక్క అన్ని చూసుకునే భాగ్యాన్ని కలిగించింది ఎవరు? ఆయనే, రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఏంటి మన అసెంబ్లీలోనే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు కూడా ఉంటాయి. అసలు SVBC ఎందుకు ఇన్ని ఛానల్స్ ఉంటే ఎందుకు పెడుతున్నారు, ఎవరి లాభం కోసం పెడుతుందని మాట్లాడారు. అంతే. ఇప్పుడు పవన్ గారు కూడా హిందూ నాయకులు, హిందూ మత పెద్దలే గొడవలు పెడతారు, సమాజంలో మాట్లాడి ఉంటాయి. అవును. అంటే అసలు వాళ్ళు అవకాశాన్ని బట్టి ఏదైనా SV యూనివర్సిటీ కూడా రాజశేఖర రెడ్డి బీఫ్ తినొచ్చు అని మాట్లాడిన వ్యక్తి అవసరమైతే తిన్నారు కదా ఆయన. కూర్చొని పెద్ద పెద్ద ముక్కలు అడిగి మరి మాట్లాడిన వీడియోలు దగ్గర కూర్చొని తిన్నారు. సో ఇక్కడ చూడండి, రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగినాయి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు టీటీడీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలు పలు ప్రాంతాలలో పలు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసింది జగన్మోహన్ రెడ్డి. వైజాగ్ లో చాలా బాగుంటుంది సార్. నీ చూడలే సార్, మీరు జూబ్లీ హిల్స్ తీసుకున్నా, అమరావతి తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా ఎక్సలెంట్గా ఉంది. నేనేమంటాను, తిరుమల తిరుపతి దేవస్థానం విషయంకి వస్తే ఏదైనా ఒక చారిత్రాత్మకమైన ఒక మార్పు, విప్లవాత్మకమైన మార్పులు, అభివృద్ధి ప్రణాళిక వైజ్ కానీ ఈ ధార్మికంగా చూసుకున్నా కానీ చేసింది ఎవరన్నా ఉండారంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి అయిన రాజశేఖర రెడ్డి గారు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు జరిగినాయి. సో వీళ్ళ పరంపర, జగన్మోహన్ రెడ్డి గారి పరంపర ఇది సార్. వీళ్ళు అతని పరంపర అని ప్రజల్ని, అతను క్రిస్టియన్ అని ముద్ర వేసి హిందువులను దూరం చేయాలనే దురుద్దేశం తప్పితే నిజంగా హిందూ ధర్మంకి న్యాయం చేసింది ఎవరు? ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు. పరంపర ప్రకారం చూసుకుంటే రాజశేఖర రెడ్డి గారే 7 కొండలు జీవో ఇచ్చింది, రాజశేఖర రెడ్డి గారే తిరుపతి లడ్డుకి పేటెంట్స్ ఇచ్చింది అంటారు. రాజశేఖర రెడ్డి గారు SVBC యూనివర్సిటీ కూడా రాజశేఖర్ గారికి. ఇంకా ఉంటాయి సార్, చెప్పుకుంటా పోతే ఇంకా ఉంటాయి. ఎన్నుంటాయి? పేదలకి పెళ్లిళ్ళు కళ్యాణం వస్తూ అవ్వచ్చు, మీకు కాలనీల్లోకి గుళ్ళకి ప్రచారం కానివ్వండి, ప్రసాదాల పంపిణీ కానివ్వండి, చాలా ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు కాలనీనక మార్గాన్ని రెన్యువేట్ చేసిన జగన్మోహన్ రెడ్డి చేశాడు, లేదు తిరుమలలో ఫ్లైఓవర్ వేసిన వీళ్ళే చేశారు. మీరు ఏ ఇన్సిడెంట్ తీసుకున్నా ఏదో రాజశేఖర రెడ్డి చేశారు, లేదు జగన్మోహన్ రెడ్డి చేశారు. కానీ హిందూ ధర్మ పరిరక్షకులు ఎవరు అంటే బుద్ధుడు విగ్రహాలు పెట్టుకుంటూ గుళ్ళను కూల్చుకుంటూ ఈరోజు ఒక అతను హిందూ ధర్మ పరిరక్షకుడిగా వస్తారు. బ్యాప్టిజం తీసుకున్నామని చెప్పుకుంటూ దేవుళ్ళను ఉరేయాలని చెప్పుకుంటూ వీళ్ళంతా ఏమంటారు, సిగరెట్ దీపారాజంలో సిగరెట్లు వెలుచుకునే వాళ్ళు
ఈ రోజు హిందూ ధర్మ పరిరక్షణకు వస్తారు. ఇవన్నీ చేసిన వాళ్ళేమో వీళ్ళ పరంపరను చెక్ చేసుకోమని ప్రజలను రెచ్చగొడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? తెలియక సార్ ప్రజలు అవివేకులు అనుకునే స్థాయి వెళ్ళిపోయి, ఆ స్థాయికి వెళ్ళిపోయి ప్రజలు మనం ఏం చెప్పినా వింటారు. ప్రజలు అవివేకులు అనుకున్నప్పుడు వస్తాయి ఇలాంటి థాట్స్. ఓకే, వాస్తవాలను బయట పెడితే ఎవరు అవివేకులు. ఇప్పుడు చూడండి, కర్నూలు వెళ్ళారు, నిన్నేమైంది, ఓ పక్క పోతిరెడ్డిపాడు దగ్గర అదే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఓరియంటెడ్ వైఎస్ఆర్సీపీ చేసింది. అదే సమయంలో జల సంఘాలని మీటింగ్ పెడితే ఇక్కడ ఫ్లాప్ అయింది. అవును, అయ్యే తరగా ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక ఇప్పుడు ఈ తిరుమల లడ్డూని మెల్లగా తిప్పి అంటే శ్రీశైలానికి కూడా తీసుకెళ్లారేంటి? శివరాత్రి రాబోతుంది సార్. శివుడు అందరూ శివుడు ఓరియంటెడ్ గా ఫాలో అప్ లో ఉంటారు. అంటే హిందూ ధర్మానికి హిందూ దేవుళ్ళకి డ్యామేజ్ చేసైనా నేను మాత్రం అధికారంలో ఉండాలి. ఇటు విక్టిమ్ ని చూపించాలి, ఇతనే దోషిలా అతను చూపించి నేనే అని. ఇప్పుడు ఎందుకంటే వీళ్ళు హిందూ ధర్మ పరిరక్షకులు, ఇప్పుడు వీళ్ళిద్దరు ఆ పరిరక్షణ బాధ్యతలు స్వీకరించారు కాబట్టి ముందు ఎదురతని మీద నెపం వేయటానికి హిందువుల మనోభావాలను మళ్ళీ మళ్ళీ దెబ్బతీస్తున్నారు వీళ్ళు. మళ్ళీ సార్ ఒక్కటైతే గుర్తుపెట్టుకుని ఫైనల్ గా నేను ఒకటి చెబుతా చూడండి. అలిపిరి ఇన్సిడెంట్ గుర్తుందా? బాంబ్ బ్లాస్ట్ గుర్తుంది సార్. 2003 2 or 3 2 ఇది బిఫోర్ ఎలక్షన్స్ 2004 బిఫోర్ ఎలక్షన్స్ లో బ్లాస్ట్ జరిగితే కాంగ్రెస్ వాళ్ళు నక్సల్స్ కి సపోర్ట్ చేస్తూ ఈ దాడిలో కాంగ్రెస్ కుట్ర ఉందని కూడా ఆరోపణ చేశారు. అవును, ఆ రోజున మన చంద్రబాబు నాయుడు గారు అలా స్టేట్మెంట్ చేశారా? ఓకే, ఆ రోజున తిరుమల దేవస్థాన పరిధి అయిన అలిపిరిలో జరిగింది. అవును, ఆ ఘటన అలిపిరి దగ్గరలో అసత్యాలు ఆరోపణలు చేసిన ప్రతిఫలం కాంగ్రెస్ అధికారంలో వచ్చింది. 10 సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 10 years దూరంగా ఉన్నారు. మరి ఇది చూసుకుంటే చాలా పెద్ద. మరి ఇప్పుడు ఈసారి ఏకంగా వెంకటేశ్వర స్వామి మీదే నిందలేస్తున్నారు. ఇదివరకు మీరు వేసింది నిందలు అసత్యాలు కేవలం కాంగ్రెస్ మీద, ఈసారి దేవదేవుడి మీద, దేవదేవుడి ప్రతిష్టను దిగదారుస్తూ ఆ లడ్డు మీద ప్రసాదాల మీద చేస్తున్నారు. ఈసారి అసలు జీవితంలో అధికారం వచ్చిందంటారా? నాకైతే నమ్మకం లేదు. అలా అంటే ఇప్పుడే గుండె అయిపోతుంది చాలా మంది. అంటే దేవుణ్ణి అంతలా నమ్మే నాకైతే మరి ఆ రోజున కేవలం కాంగ్రెస్ మీద ఆరోపణ చేస్తే అది అసత్యం అవటం వల్ల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు దూరం అయ్యారు. ఇప్పుడు ఎన్నేళ్ళు దూరం అవుతారు సార్? ఇది గనక ప్రజలు దేవుడు కనుక సీరియస్ తీసుకుంటే జీవితాంతం దూరం, ఎప్పటికీ ఉండదు అధికారం, ఎప్పటికీ హైలీ ఇంపాసిబుల్. అది సార్.